హాయ్ హలో రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబెరేత్నిస్ యూట్యూబ్ ఛానల్. నేను విజ్ఞాయక్ అండి. సో ప్రజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ అండ్ తెలంగాణలో దాదాపు అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మీరు కనుక చూసుకున్నట్లయితే మొన్న మోంతా తుఫాన్ వచ్చి చాలా ఎఫెక్టివ్గా చాలా ఏరియాస్లో డ్యామేజ్ చేసి వెళ్ళిపోయింది మిరప పంటల్ని. ఆ తర్వాత మళ్ళీ ఇంకో తుఫాన్ అని చెప్పేసి అంటే ఇప్పుడు ఈ వర్షాలు పడతా ఉన్నాయి, అది కూడా అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా వర్షాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్. ఇలాంటి టైంలో మన మిరప పంటల్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ టైంలో మనకి మిరప పంటలో వచ్చేసి వేరుకుళ్ళుడు అధికంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ టైంలో వేరు వ్యవస్థ డ్యామేజ్ కాకుండా మన పంటని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అలా కనుక మనం చూసుకున్నట్లయితే వేరు వ్యవస్థ డ్యామేజ్ కాకుండా అలాగే వేరుకుళ్ళుడు రాకుండా మేజర్గా ఈ శిలీంధ్రాలు ఏదైతే ఉంటాయో ఈ టైంలో విపరీతంగా వేరు వ్యవస్థ మీద డ్యామేజ్ చేస్తూ ఉంటాయి, దాడి చేస్తూ ఉంటాయి. తద్వారా వేరు వ్యవస్థ అనేది డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ టైంలో మీరు కాంప్లెక్స్ కానీ లేదంటే యూరియా కానీ తీసుకొని అందులో కంపల్సరీగా ఒకసారి ఈ గంభీర్ ప్లస్ అనేది యాడ్ చేసుకొని, ఇది వచ్చేసి ఎకరాకి లీటరు, దాంతోపాటు ఒక బ్లూ కాపర్ కానీ రోకో కానీ ఒక పావు కేజీ నుంచి హాఫ్ కేజీ వరకు కలుపుకోండి. ఆ తర్వాత ప్లాంటోమైసిన్ అనేది ఒక 100 గ్రామ్స్ వరకు మిక్స్ చేసుకొని మీరు కనుక ఈ టైంలో కనుక 1 లేదా 2 సార్లు ఒకసారి ఇసుకలు కలిపి కానీ కాంప్లెక్స్ కలుపు కానీ చల్లుకోండి. ఆ తర్వాత ఇంకోసారి కనుక మీరు డ్రించింగ్ చేసుకోగలిగితే ఈ సమయంలో ఏదైతే వేరుకుళ్ళుడు వలన డ్యామేజ్ అవుతున్న మొక్కల్ని మనం రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వరుసగా తుఫాను ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క వర్షము రెగ్యులర్గా పడడం వలన దాదాపు ఏం జరుగుతూ ఉందంటే వేరుకుళ్ళుడు అనేది అధికంగా స్ప్రెడ్ అవుతా ఉంది. ఒకసారో 2 సార్లు వర్షం వచ్చి 1-2 సార్లు వచ్చి పడిపోతే అది వేరే ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తున్నట్లయితే రెగ్యులర్గా వర్షాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్. ఇలాంటి కండిషన్స్ లో కంపల్సరీగా మీరు ఒకసారి అయితే గంభీర్ ప్లస్ బ్లూ కాపర్ ప్లాంటోమైసిన్ డ్రించింగ్ చేసుకోండి. ఒకసారి వచ్చేసి ఖచ్చితంగా ఇసుకలో కానీ లేదంటే కాంప్లెక్స్ లో కానీ చల్లుకోండి. అలా కనుక చల్లుకుంటే మాత్రం ఖచ్చితంగా కాస్త కూస్త ఒక 70-80% అయితే వేరుకుళ్ళ నుంచి మనం మిరప పంటని కాపాడుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే రైతులు స్ప్రేయింగ్ చేస్తా ఉన్నారో సో ఖచ్చితంగా ఈ వర్షాల తర్వాత నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, ఒకసారి నాటివో లేదా మీరు రోకో కానీ లేదంటే మన పాలిరామ్ కానీ ఈ ఫంగిసైడ్స్ అనేవి ఈ టైంలో ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే వాటిని ఎక్స్ట్రా కూడా ఇవ్వచ్చు. సో అందులో మీరు కావాలనుకుంటే ఇప్పుడు వైరస్ స్ప్రెడ్డింగ్ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక ఈ టైంలో ఖచ్చితంగా ఒకసారి వైటాలిస్ ఇచ్చుకోండి. అది ఇచ్చుకుంటే మీకు వైరస్ని కంట్రోల్లో పెడుతుంది, పై ముడత కింద ముడత కంట్రోల్ అయిపోతాయి. దాంతోపాటు మీకు ఏదైతే ఉందో గ్రోతింగ్ కూడా వస్తూ ఉంటుంది, ఏదైతే ఆగిపోయి ఉందో ఆ గ్రోతింగ్ కూడా మనకు వస్తూ ఉంటుంది కనుక ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసేటప్పుడు వైటాలిస్కి కాంబినేషన్గా మీరు పురుగు మందు కలుపుకోవచ్చు లేదా మీరు ఫంగిసైడ్ కలుపుకోవచ్చు, ఏదైనా కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అది చేసిన తర్వాత నెక్స్ట్ కంపల్సరీగా మనం ఏ డోస్ స్ప్రే చేస్తా ఉన్నాం అనేది నెక్స్ట్ వీడియో వస్తూ ఉంది. మెటోజ్ మెల్టర్ గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను. కంపల్సరీగా ఆ వీడియోలో ఒకసారి చూడండి. రేపు షార్ట్ వీడియో రూపంలో కూడా మేము ముందుంటాను. థ్యాంక్ యూ.